మాధవ్ ఇది ఒక కాంపిటీషన్ పెడదాం. దర్శి ఇప్పుడు ఈ డైలాగ్ ఎవరెవరు చెప్తాం అందులో బెస్ట్ ప్రైజ్ ఇద్దాం మొత్తం అందరికి. ఓకే, ఇప్పుడు దర్శి గారు కూడా చెప్పబోతున్నారు ఈ డైలాగ్ అయితే. దర్శికి నేనే డబ్బింగ్. సో అలాగా 11వ ఏట దుర్యోధనుడిగా మొదలెట్టి నా అదృష్టం ఈరోజు వీడి ముందు మేము అందరం ఉన్నాం. ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది వాణిమహల్లో. ఎస్వి రంగారావు గారు ఆయన కొంచెం లేట్గా వచ్చారట. నేను ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నాను. ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యము నథక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్ తో మైసభ మొదలవుతుంది. సో ఈ డైలాగ్ జరుగుతూ ఉంటే పెద్ద ఆయన వచ్చారట రంగారావు గారు. ఇది యాక్చువల్గా డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ అని మద్రాసులో వాణిమహల్లో రాజుబాబు గారి బర్త్డేని చాలా అద్భుతంగా జరిపేవారు ఆ రోజుల్లో. సో దానికి కాకరాల గారు నా గురువు గారు, గురుభ్యం నమః, ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ కాకరాల గారితో మొదలైంది నా ట్రైనింగ్ అనమాట. ఇలాగ ఒకరోజు సాయంత్రం తీసుకొచ్చి మైసభ బుక్ ఇచ్చారు. అదొక 18 పేజీలు ఎంతో ఉంటుంది. మొత్తం ఒకరోజు రాత్రి చదివేసి బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని పొద్దుటే అప్పచెప్పించాను అనమాట. సో అలా దుర్యోధనుడితో మొదలైన నా లైఫ్ లో నెక్స్ట్ అదే సంవత్సరం అనుకుంటా బాలభారతం ఒక సినిమా తీశారు. ప్రకాష్ రావు గారు డైరెక్షన్, ప్రొడ్యూసర్ గా కమలాకర్ కామేశ్వర గారు డైరెక్షన్ లో అందరూ లెజెండ్స్ అందరూ యాక్ట్ చేశారు. అందులో కూడా రంగారావు గారు యాక్ట్ చేశారు, అందులో నాన్నగారు కూడా యాక్ట్ చేశారు. అందులో దుర్యోధనుడి వేషానికి నన్ను ట్రై చేశారు, కానీ బాగా సన్నగా ఉండేవాడిని. దాంతో నన్ను ఏదో రిజెక్ట్ చేశారు అనుకుంటా. సో ఇప్పటికీ ఉండాలి ఎక్కడో మరి. ఆ బాలభారతం మిస్ అయిన తర్వాత ఆ డ్రెస్ తెచ్చుకుని దుర్యోధన డ్రెస్ చాలా రోజులు నా దగ్గర దుర్యోధన డ్రెస్ ఉంటుంది. సో అమ్మా నాన్నకి ఏంటంటే నువ్వు ఎప్పుడైనా స్క్రీన్ మీద దుర్యోధనుడిగా చూడాలరా నిన్ను అని. సో కుదరలేదు. నా ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1974, 75లో. ఆయన దగ్గర కూర్చుని మైసభ డైలాగ్ మొత్తం చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇలా అన్నీ జరిగాయి, కానీ దుర్యోధనుడి వేషం మాత్రం చేయలేకపోయాను. స్టేజ్ మీద చేస్తూనే ఉన్నాను, ఎన్నో పెర్ఫార్మెన్సెస్ చేశాను, ఆల్ ఓవర్ ద వరల్డ్ చేశాను దుర్యోధనుడిగా, కర్ణుడిగా. మిస్ అయిపోయింది కదా. దగ్గర 50 ఏళ్ల నట ప్రస్థానం కూడా మొన్న 2025కి అయిపోయింది. సో ఆ టైంలో అదే అంటారు కదా, మనసా వాచా కర్మణ, మన త్రికరణ శుద్ధిగా ఇది చెయ్యాలి అనుకుంటే, మన ప్రయత్నం ఉంటే తప్పకుండా భగవంతుడు ఏదో రూపంలో వచ్చి మనకు అవకాశం ఇస్తాడని. అలా నాకు బోస్బాబు గారు, మాధవరెడ్డి. ఎందుకంటే కొన్ని వేషాలు ఇంపాసిబుల్, అవి మన అదృష్టం. ఆ లెజెండ్స్ చేసినవన్నీ చూసాం, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి. ఎందుకంటే నేను ఒక విధంగా నాకు మానస గురువు నడిగర తిలకం శివాజీ గణేషన్ గారు, అలాగే పెద్ద ఇన్స్పిరేషన్ డాక్టర్ రాజ్ కుమార్ గారు. ఆ బబ్రువాహన్ అనే సినిమా చూసి తెలుగులో నేను ఒక 1000 సినిమాలకు డబ్బింగ్ చెప్పానంటే రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్, డాక్టర్ రాజ్ కుమార్ గారు. అలాగే రామారావు గారితో నా డబ్బింగ్ ప్రస్థానం మొదలైంది. సో ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం, ఆయన నన్ను ఎత్తుకున్నారట 72. ఇప్పుడు మనవాడిని చూస్తున్నట్టు ఎలా ఉందో నాకు. ఆయన బాగా చెప్తున్నావు, బట్ నాకంటే స్పీడ్ చెప్తున్నావు, కొంచెం తగ్గించు స్పీడ్ అన్నది నాన్నగారు చెప్తూ ఉంటారు. బికాస్ ఐ వాస్ జస్ట్ 11 years old. సో ఈ ప్రాసెస్ లో వీళ్ళిద్దరూ రావడం నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలెడితే ఇందాక అనుకున్నాను, పంచపాండవుల్లా ఉన్నారు ఇలా 5గురు. సో ఇందులో ఎవరు అర్జునుడో, ఎవరు భీముడో, ఎవరు ధర్మరాజు మీరే అవ్వాలి. సో మీరు డిసైడ్ చేసుకుంటే వీళ్ళందరికీ కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. అరే చక్రం తిప్పేవాడు. మళ్ళీ తమాషా ఇందాక అనుకున్నా, ఈయనేదో టీజర్ లోనే ఎక్కడో గడపట్టుకున్నాడు, ఈయన పట్టుకున్నాడు. సో అప్పుడు అనిపించింది ఇతను సుయోధనుడు అయితే ఆయన దానవీర సూర కర్ణుడు అని బోస్బాబు గారు. ఎందుకంటే కర్ణుడు సుయోధనుడు గురించి అదే మాట్లాడుతున్నప్పుడు, పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడే నేను అని చాటిన మహా రారాజమ్మ నా దుర్యోధనుడు అని. అలా మీ ఇద్దరి స్నేహం ఇలాగే ఎప్పుడు ఉండాలని. సారీ మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. మా దగ్గర ఈ ఒక నిమిషం సార్, చిన్నది ఇవ్వండి. ఓకే, అది మనోడికి ఇద్దాం. ఓకే, సో దీంతో డైలాగ్ చెప్తే మీరు